ఏబిఎన్ ఎజెండా ఏపీ టీం చేరుకుంది ఒంగోలులో ఉన్నటువంటి కొత్తపట్నం బీచ్ దగ్గరికి. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు బీచ్ పరిధిలో ఉన్నాయి. కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలేంటి, మత్స్యకారులుగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, 2019 ఎన్నికల్లో వాళ్ళ ఎజెండా ఏముందని పార్టీల ముందు ఉంచబోతున్నారు. మనతో పాటుగా ఉన్నారు మత్స్యకార సంఘాల నేతలు, మత్స్యకారులు. ప్రధానంగా మీ డిమాండ్ ఏముంటుందండి? 6 నియోజకవర్గాలు కోస్తా తీరం వెంబడి ఉన్నాయి, అందులో ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. చాలా హ్యూజ్ డిమాండ్ అనేది ఉంది. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? డిమాండ్ చాలా ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో చాలా వరకు తీర్చింది. ముఖ్యంగా మాకు 50 సంవత్సరాల పింఛను మాత్రం ఇచ్చిన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే కొన్ని డిమాండ్లు ఉన్నాయి. ఈ లీజ్ ఇచ్చినప్పుడు 4,000 అంతకుముందు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు 4,000 రూపాయలు ఇస్తున్నారు. అది మాత్రం వాళ్ళకి ధన్యవాదాలు జరుగుతూ దానికి ఒక డిమాండ్ మా మత్స్యకార సంఘాలంతా తీర్మానించుకున్నాము. 4,000 బదులు 10,000 డిమాండ్ చేస్తున్నాము. ఆ 10,000 ఇస్తే మత్స్యకార కుటుంబాలు బాగా హాయిగా ఉంటుందని ఒక డిమాండ్గా చేస్తున్నాము. అలాగే ఈ చంద్రన్న బీమాలో అందరినీ కలిపేసి మా మత్స్యకారులను కూడా కలిపేసి ఉన్నారు. సముద్రం మీద చనిపోతే 3 సార్లు 3 రోజు 4 రోజులు వచ్చి శవాన్ని శవ పరీక్ష చేసి తీర్మానించి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఓకే చేస్తున్నారు చంద్రన్న బీమా. అలా కాకుండా మేము 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాము. ఎక్కడో చనిపోయిన మత్స్యకారుడు రావడానికి 3 రోజులు పడుతుంది. దానికి పంచనామా లేకుండా 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం మత్స్యకారుల మీద ఆధారపడి ఉంది కాబట్టి మా జిల్లా కాకుండా రాష్ట్రం మొత్తం కూడా తీర ప్రాంతంలో కూడా మొత్తం కూడా అన్ని గ్రామాల్లో కూడా ఒక అనుసంధంగా ఉన్నాము. అయితే మాకు అండగా ఉండేది గత ప్రభుత్వాల కంటే కూడా ఈ ప్రభుత్వం మాకు అండగా ఉంది కాబట్టి నెక్స్ట్ కూడా చంద్రబాబు కావాలని మేమందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఒంగోలులో మాత్రం జనార్దన్ గెలిపించే బాధ్యత మత్స్యకారుల మీద ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఒక ఉదాహరణగా మత్స్యకారుల మీద తీసుకొని, అలాగే ఒంగోలు పార్లమెంటు స్థానానికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, జనార్దన్ గారిని ఎమ్మెల్యే గారిని చూడాలని మేమందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. సముద్రం తీర వెంబడి ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాల్లో కనిపించేటువంటి ప్రధాన డిమాండ్ ఎలా ఉంటుంది? మత్స్యకారులకి 500 మీటర్లు పెట్టారు మేడం. ఈ 500 మీటర్లు కూడా గవర్నమెంట్ కూడా ఇచ్చి దాన్ని కట్టించాలని మేము అడుగుతున్నాము. అదేవిధంగా మేము ఎస్టీ జాబితాలో చేర్చమని చెప్పని గత ప్రభుత్వానికి కూడా చెప్పున్నాము. ఎస్టీ జాబితాలో చేర్చలేదు, అది చేర్చాలి. ఇందాక పంచనామా గురించి సముద్రం మీద చనిపోతే ఒకవేళ శవం అవ్వబడితేనే మాకు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఆ శవం అవ్వబడిపోయిన సముద్రంలో కొన్ని తినేస్తుంటాయి చేపలు. ఆ కానరాపోయినా సరే అమౌంట్ ఇచ్చేటట్టుగా గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు అదివరకు అయితే బాగా ఇబ్బంది పడేవాళ్ళని మా మత్స్యకారులకు ప్రత్యేకంగా ఒక కోటా ఇస్తామన్నారు హౌసింగ్ కట్టుకునే వాళ్ళకి. ఆ కోటా కూడా ఇంకా ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ కోటా కానీ మాకు ఎక్స్ట్రా చేసి మాకు మత్స్యకారులు అంటే మాకు అందరికి కూడా బాగా కట్టిస్తే, ఇల్లు కానీ కట్టిస్తే చాలా వరకు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కూడా బాగానే చేసింది. ఏ ప్రభుత్వం వచ్చినా మా మత్స్యకారుల బాధలన్నీ కూడా తీసుకొని వాళ్ళందరూ కూడా మా మత్స్యకారుల సమస్య తీరాలని కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లే వాళ్ళకి, బయట బ్యాక్ వాటర్లో కుంటల్లో చెరువుల్లో చేసే వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటి? ఎవరికి కష్టాలు ఎక్కువ ఉన్నాయి? ఎవరికి వాళ్ళకి సంబంధించినటువంటి హామీ నష్టపరిహారాలు లభిస్తున్నాయి? మన ప్రకాశం జిల్లాలో సముద్ర తీరంలో ఉన్న గ్రామాలు 74 గ్రామాలు. ఈ 74 గ్రామాల్లో ప్రతి ఒక్కరికి సముద్ర తీరంలో ఉన్న 9 రాష్ట్రాలకు గాను ఎక్కువ కష్టాలు ప్రకాశం జిల్లాలో ఉన్న 74 గ్రామాలకు కష్టాలు ఎక్కువే. ఎందుకంటే ఇక్కడ మత్స్య సంపద ఎక్కువగా ఉందని చెప్పి ఇటు తమిళనాడు నుంచి, ఇటు వైజాగ్ నుంచి, ఇటు ఇంకా రామేశ్వరం నుంచి కూడా వచ్చేసి, కేరళ నుంచి వచ్చి కూడా ఇక్కడ మా మత్స్య సంపదను దోసుకొని వెళ్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మా మత్స్యకారులు మా చిన్న చిన్న బోట్ల మీద వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు మిమ్మల్ని అట్ట చేస్తాం ఇట్ట చేస్తామని బెదిరింపులు జాస్తి అయిపోతున్నాయి. బెదిరింపులు జాస్తి అయిన పరిస్థితుల్లో తర్వాత నైటు వలలు వదిలేసి వచ్చిన తర్వాత తెల్లారే లోపల వీళ్ళు వెళ్ళే వలను తెచ్చుకొని పెళ్ళాం పిల్లకాయలు జీవించేదానికి ఆ వచ్చిన చేపలు తెచ్చుకొని బ్రతుకుదామనుకొని వెళ్ళేటప్పటికి ఆ వలలు కనపడటం లేదు. అటువంటి సమస్య ఎక్కువగా ఉంది సముద్రంలో, మా ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం చర్య తీసుకొని అటు వాళ్ళని ఇటు వాళ్ళని అటు రాకుండా, ఇంతకుముందు ఒకసారి పాకల్లో 74 గ్రామాల మీటింగ్లో కూడా అగ్రిమెంట్లు చేసుకొని ఉన్నాం. మీరు ఇటు రావడానికి వీల్లేదు, మేము అటు రాము. మా మత్స్యకారులు చిన్న సాంప్రదాయ మత్స్యకారులు కాకుండా ఇక్కడ చిన్న బోట్ల మీద వెళ్ళే వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టద్దు నాయన అని దండాలు పెట్టినా వాళ్ళు 6 యూనియన్లు వచ్చేసి కూడా ఈ 6 యూనియన్ల వాళ్ళు కూడా వ్యతిరేకంగా మాట్లాడిన అందరం కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం తల్లి. ఆ అగ్రిమెంట్ కూడా ఉల్లంఘించి వీళ్ళు వ్యతిరేకంగా వచ్చి ఇక్కడ వేటలు చేస్తూ
రాత్రిపూట వలలు వదిలేసి వచ్చిన వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒక వల చేయాలంటే 60,000 70,000 అవుతుంది ఒక పీతల వల చేయాలన్నా. అటువంటి వలని తీసుకెళ్ళి వదిలేసి భార్య పిల్లల్ని మళ్ళీ రేపు పొద్దున పోషించుకోవడానికి తెల్లవారుజాము 3 గంటలకి 2 గంటలకి 4 గంటలకి వెళ్ళి వలలు లాక్కొచ్చుకుందాం అనుకుంటే వలలు కనపడటం వల్ల దానికి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడిగితే మీ వల దొరుకుద్దులని FDO అంటున్నాడు, మీరు ఎక్కడో దేవులు ఆడుకోండి దొరకపోతే చూద్దామంటున్నారు. కానీ దానికి ఈ మత్స్యకారులకి ఆ వలబోయిన దానికి ప్రభుత్వం తరపు నుంచి లాభదాయకం లేదు. అటువంటివన్నీ మనసులో పెట్టుకొని ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా, ఒక ప్రభుత్వం అని నేను అన్ను, ఏ ప్రభుత్వం అయినా మనసులో పెట్టుకొని మత్స్యకారులు, సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారుల కష్టాలని గమనించి ఈ మత్స్యకారుల కష్టాలను ఎట్లా తీరుద్దాం, వాళ్ళు చెప్పిన సమస్యలేంటి అనే దాన్ని చేయాలి. కానీ ఇప్పుడు ఎక్కడో ఉన్న సాంప్రదాయ మత్స్యకారులు, ఎక్కడో ఇతర కులాల వాళ్ళు చెరువులు తవ్వుకొని వాళ్ళు లోన్లకు వెళ్తే వాళ్ళకేం అర్జెంటుగా లోన్లు ప్రొసీడ్ చేస్తున్నారు. మా మత్స్యకారుడు వెళ్ళి వలపోయిందయ్యా, తెప్ప పగిలిపోయిందయ్యా అంటే మా మత్స్యకారుడిని, సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారుడిని పట్టించుకోవటంలో ప్రభుత్వం అధికారులు. కాబట్టి ఇలాంటివన్నీ మాకు సహాయం, మీ బోటి డిపార్ట్మెంట్ల ద్వారా మాకు సహాయం అందితే మీ పేరు జన్మజన్మలో మర్చిపోకుండా మా పిల్లల్ని, మా తల్లుల్ని మేము చిన్న ముసలోళ్ళు కాడి నుంచి చిన్న పాలు తాగే బిడ్డల వరకు లక్షణంగా పోషించుకోగలుగుతాము, లక్షణంగా ఉండగలుగుతాం. అటువంటి సహాయము మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచి మీరు మాకు సహాయం అందియాలని చెప్పి పదే పదే కోరుకుంటున్నాను తల్లి. ఇప్పుడు సాంప్రదాయ మత్స్యకారులకి మీకు ఉన్నటువంటి తేడా ఏంటి? ఎందుకని ప్రభుత్వం గుర్తించలేకపోతుంది అంటారు? తను చెప్పినట్టుగా లోన్లు అనేవి వాళ్ళకి ఈజీగా అందుబాటులోకి వస్తున్నాయి, మీకెందుకు రావట్లేదు? మేడం గారు, సాంప్రదాయ మత్స్యకారులకను మెరైన్ మత్స్యకారులకి తేడా ఉంది మేడం గారు. మేమైతే మా వాళ్ళందరూ సముద్రంలో యాడ్ చేసుకుంటారు. వాళ్ళు రాత్రులు పగులు లేకుండా సముద్రంలో యాడ్ చేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో కూడా ఇళ్లలో తెలియదు. అందుకని మాకు సముద్రంలో యాడ్ చేసుకునే వాళ్ళని గుర్తింపు ఉండేట్టుగా గవర్నమెంట్, ప్రభుత్వం కొంచెం గుర్తింపు ఇస్తే మా వాళ్ళందరికీ సంతోషం. ఇప్పుడు ఫిషరీస్ తరఫున ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మేడం గారు. ఏర్పాటు చేయడం ముఖ్యంగా గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిందే. కానీ అది ఇప్పటికీ గుర్తింపు అనేది లేదా? మీరు ఆ సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకారులు అనేది గుర్తింపు ఉంది. గుర్తింపు ఉండే 50 సంవత్సరాలకి మత్స్యకారులు దాటిన తర్వాత, వయసు దాటిన తర్వాత కూడా పెన్షన్ ఏర్పాటు చేసిన ఘనత ఈ గవర్నమెంట్ది. దానికి గవర్నమెంట్ కోసం, గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడుకి మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి. కానీ మత్స్యకారులందరినీ కూడా ఒకే తాటి మీద కలపటం కరెక్ట్ కాదని మా అభిప్రాయం. మేము కూడా, ఎందుకంటే ఈ సముద్రంలో యాడ్ చేసుకున్న మత్స్యకారులం కాబట్టి కాలువలో, గుంటలో యాడ్ చేసే వాళ్ళకిను, సముద్రంలో యాడ్ చేసే వాళ్ళకి ఒకటిగా చేయటం కరెక్ట్ అని మా అభిప్రాయం. మాకు సముద్రంలో యాడ్ చేసే వాళ్ళందరూ కూడా దాదాపు ఇక్కడ మన జిల్లాలో 9 మండలాలు ఉన్నాయి మేడం గారు, ప్రకాశం జిల్లాలో. ఈ 9 మండలాల్లో కూడా మత్స్యకారులు అందరూ కూడా సముద్రం యాడ్ చేసుకుంటారు. వాళ్ళందరినీ కూడా గుర్తించి అందరూ కూడా చీరాల నుంచి గుడ్లూరు మండలం దాకా, చీరాల మండలం లాస్ట్, ఇక్కడ గుడ్లూరు మండలం లాస్ట్ మేడం గారు. మన ప్రకాశం జిల్లాలో 9 మండలాలు ఉన్నాయి నాకు ఐడియా. ఈ 9 మండలాలు అందరం కూడా ఒకటిగా చేసి మత్స్యకారులకు మంచి గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం కోరుకోవటం మాకు. ఇప్పుడు తను చెప్పారు, పెద్ద ఆయన చెప్పారు, తమిళనాడుకు సంబంధించినటువంటి జాలర్లు మీ చేపల్ని వలలతో సహా ఎత్తుకెళ్ళిపోతున్నారని. దానికి సంబంధించి గతంలో ఏం చర్చకు రాలేదా? ప్రభుత్వాలు కల్పించుకోలేదా? ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కావచ్చు, మీకు వాళ్ళకి మధ్యలో ఎలాంటి చర్చలు జరిగాయి, ఉల్లంఘనలు జరిగాయి అంటున్నారు? ఎందువల్ల జరిగాయి అది? నా పేరు సున్నపు తిరుపతిరావు మేడం, మత్స్యకార సంక్షేమ సమితికి జిల్లా అధ్యక్షుడిని. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు వచ్చి వలలు తీసుకెళ్ళిపోవటం, బోటుల్లో, మొన్నైతే ఇటీవల వాడ్రేవ్లో బోటు మీద ఎక్కిచ్చేసి బోటు తిరగబడిపోతే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళు 4 రోజులు ఆ బోటు పైకి ఎక్కి, ఆ బోటుకి పైకి ఎక్కి వాళ్ళకి భోజనం లేకుండా, అన్నం లేకుండా వాళ్ళు బతుకుతామా లేదా అన్న ఉద్దేశంతో ఉంటే నిజాంపట్నం బోటు ఒకటి వెళ్ళి వాళ్ళు నైట్ పూట కేకేస్తే వాళ్ళని రక్షించి తీసుకోవడం జరిగింది. అలాంటి ప్రమాదకరమైన విధానాలని ఒక ఇండియాలో ఉండి, అంత భారతదేశంలో ఉండి ఒక ఏరియా వాళ్ళని మోసం చేసుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. దాని మీద మేము అనేక రకాలుగా కంప్లైంట్ ఇచ్చాము. జేడీ ఫిషరీస్కి చెప్తే మెరైన్ వాళ్ళు అంటున్నారు, మెరైన్ వాళ్ళకి చెప్తే కోస్ట్ గార్డ్ వాళ్ళు అంటున్నారు, కోస్ట్ గార్డ్ వాళ్ళకి చెప్తే మా పరిధి కాదు, మాకు సంబంధం లేదు, మళ్ళీ ఫిషరీస్ దగ్గరికి పోతుంది. అందువల్ల ఒకసారి జేడీ గారి దగ్గర కూర్చొని మేము మెరైన్ ఐజీ గారికి ఫోన్ చేయించాము. ఫోన్ చేపిస్తే ఇలా జరిగింది ఏంటి సార్ అంటే, మీరు కేసు పెట్టించండి చూద్దామన్నారు. కేసు పెట్టిన తర్వాత ఇంతవరకు ఏ సమస్య కూడా పరిష్కారం కాల. కనుక మొన్న తెనాల్లో మీటింగ్ జరిగితే ఆ తెనాల్లో ఐజీ గారు వచ్చారు, మెరైన్ ఐజీ గారు. అతనికి మనం చెప్పడం జరిగితే
కేరళలో ఇలాగే జరుగుతుంటే ఒక కమిటీ వేశారంట. అది ఎలాగంటే కలెక్టర్ గారు, మెరైన్ ఐజీ గారు, మెరైన్ పోలీస్ స్టేషను అంటే వాళ్ళ పరిధిలోది, కోస్ట్ గార్డు, ఫిషరీస్, అక్కడ లోకల్గా ఉండే సంఘాల నాయకులు, మత్స్యకార సంఘ నాయకులు, వీళ్ళు ఐదుగురు కలిసి ఒక కమిటీ వేసి ఏ ప్రమాదం జరిగినా ఈ ఐదుగురికి తెలిసి ఈ ఐదుగురు ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తరపున కలెక్టర్ గారు ఉంటారు కాబట్టి మనకి వెంటనే పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి అతను సలహా ఇవ్వడం జరిగింది. ఇలా కమిటీలు వేస్తే ఈ యొక్క పరిష్కారానికి కొంత మనకు దోహదపడుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం, విశాఖపట్నం నుండి ఇచ్చాపురం దాకా, ఇక్కడ తడదాకా ఈ ఉన్నటువంటి 107 మండలాల్లో మత్స్యకారులు నివసిస్తున్నారు తీర ప్రాంతం. కానీ ఇప్పుడు శాటిలైట్ల ద్వారాగా ఎక్కడ చేపలు ఉందో, ఏ ఏరియా చేపలు ఉందో, ఎంత దూరంలో చేపలు ఉందో కనిపెట్టగలుగుతున్నారు, చెప్తున్నారు. దాన్నే కొంచెం జీపీఎస్ ద్వారాగా అందిపుచ్చుకోగలుగుతున్నారు మన వాళ్ళు. కానీ ఉత్పత్తి లేకుండా ఉన్నదాన్నే చంపడమే ఆలోచిస్తుంది ప్రభుత్వం. ఉత్పత్తి కూడా చేయాలి కదా. ఉత్పత్తి ఉంటే జీవితాంతం తరతరాలకి సంపద మిగిలిద్ది. అక్కడ ఉన్నదాన్నే తీసుకోవడం చెప్తున్నారు కానీ పెంచుకునే విధానం చెప్పట్లా. ఈ పెంచుకునే విధానం మీద మేమేమంటున్నామంటే, తీర ప్రాంతంలో ఒకప్పుడంతా కూడా అడమడవులు ఉండేది. ఈ గుడ్లు పెట్టేదంతా కూడా తీర ప్రాంతం అంచుకొచ్చి పెట్టది గుడ్లు. అది అడవమడలో ఆ నీళ్లుంటే ఆ నీళ్ళు ఆ మండల కింద గుడ్లు పెట్టి ఆ చేపలు ఉత్పత్తి అయ్యి చేప బయటికి వెళ్ళేది. ఈ అడమడలు కూడా పెంచి ఆ యొక్క ఉత్పత్తిని కాపాడాలి. ఇంకోటి ఏంటంటే, ఈ పరిశ్రమలు వచ్చినాయి, ఈ యాచరీసు, ఇండస్ట్రీసు, ప్రాసెసింగ్ కంపెనీలు, వీటికి విపరీతమైనటువంటి పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ ఆదాయం కావచ్చు, మాకేది అర్థం కావట్లేదు. కానీ దానివల్ల పొల్యూషన్ ఎట్టుందంటే, వాళ్ళు ఆ వాటర్ని ఆ పొల్యూషన్ క్లియర్ చేయకుండా ఆ క్రీక్లో వదిలేయటం వల్ల అది వచ్చి ఈ చేపలన్నీ చనిపోతున్నాయి, ఉత్పత్తి ఆగిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఆలోచించి అక్కడ ప్రజలని, సంఘాలని కూర్చోబెట్టుకొని ఇయ్యాలా వద్దా పర్మిషన్లు ఆలోచించుకోగలిగితే కొంత ఉపయోగపడుద్ది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, కార్పొరేషన్ వేస్తున్నారు. మేము మత్స్యకార కులాలు 14 కులాలు, 14 కులాలని 10 కులాలుగా విభజించి 4 కులాలు ఏరే చేశారు. అలా కాకుండా 14 కులాలు ఫస్ట్ నుంచి కూడా పోరాటం చేస్తున్నారు. మాకు అందరికీ కూడా సపరేట్ ఎస్టీ జాబితాలో చేర్చాలనుకుంటున్నాము అని చెప్పి పోరాటం చేస్తున్నాము. కమిషన్లు వేస్తున్నారు. కానీ విభజించకుండా వాళ్ళు కలిపి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయే టైంలో కేంద్రం ఒక హామీ ఇచ్చింది, రామాయపట్నం పోర్టుని ఏర్పాటు చేస్తామని. నిజంగా ఆ పోర్టు ఏర్పాటు చేస్తే మీకు లాభం ఉండేదా? అది వెనకబడింది. ఇప్పటిదాకా అయితే రామాయం పోర్టుకు సంబంధించి ముందడికి ఏం పడలేదు. ఒకవేళ అది వచ్చి ఉంటే మీకు ఎలా ఉండేది? హెల్ప్ అయ్యేదంటారా? రామాయపట్నం పోర్టు వస్తే బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే, మాకు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. మా మత్స్యకార గ్రామాల్లో ఏంటంటే 10th క్లాస్ నుంచి ఇంటర్ వరకే చదువుకొని ఆపేసేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దానికి తగ్గట్టు గవర్నమెంట్ తరపు నుంచి మాకు ఎటువంటి ప్రోత్సాహకాలు లేవు. మెయిన్గా ఏదన్నా ఆటో తీసుకుందామా, లేదనుకుంటే ఏదైనా కారు తీసుకుందాము, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయేమని చెప్పని వెళ్ళి మేము ఫిషరీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అడిగితే, మీకు లేవు, ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మా కుర్రవాళ్ళు అంతా ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అందరూ సముద్రం మీద ఏట చేసుకుంటామంటే మా తల్లిదండ్రులు ఏట చేస్తూనే ఉన్నారు. చదువుకున్న వాళ్ళు అయినా కొంచెం బయటకు వచ్చి ఏదన్నా చేసుకుందాము అని చెప్పని అనుకుంటే మాకు ఎటువంటి కూడా అవకాశాలు కల్పించట్లే. అదే ఇప్పుడు రామాయపట్నం పోర్టు వస్తే బాగుంటుందని మేము కూడా అనుకున్నాం. మేము మత్స్యకార సంఘాల ద్వారా వెళ్ళి మాట్లాడాము. ఇవి వస్తే మనకి లాస్ కదా, ఇట్లాంటివి ఉంటాయి కదా అని చెప్పిన ఉద్దేశంతో మేము మాట్లాడితే, వాళ్ళు కూడా ఏమని చెప్పారంటే, మాకు కూడా ఇక్కడ ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి మాకు రావడానికి ఇష్టమని చెప్పని అన్నారు. ఇష్టమే, కానీ మేము కూడా దాన్ని కూడా ఒప్పుకుంటున్నాం, కట్టండి. కానీ వాటిలో ఏదైనా పని కల్పించేటప్పుడు చెప్పేటప్పుడేమో మీకు లోకల్గా మీకే ఇస్తామని చెప్తున్నారు. ఇచ్చేటప్పుడు మాత్రం అవుటర్స్కి ఇస్తున్నారు. అదేమంటే మీ దగ్గర చదువు లేదంటున్నారు, నైపుణ్యం లేదని చెప్తున్నారు, ఇట్లా చెప్తున్నారు. అయ్యే ట్రైనింగ్స్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని, మా వాళ్ళనే, సముద్ర తీర గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని ముందుకు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి మీరు ఉపాధి కల్పిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అది కూడా మా మత్స్యకార సంఘాల ద్వారా వాళ్ళని కూడా కమిటీలో ఉంచి వాళ్ళ ద్వారా చేస్తే బాగుంటుందని మేము బయటకి ఎటు ఇవి కాకుండా ఉంటాయని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, 2019 ఎన్నికల్లో పార్టీలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మీ దగ్గర ఉన్నటువంటి డిమాండ్స్ ఏం చెప్తారు? మీ ఎజెండా ఏదైతే వాళ్ళకి ఓట్లేస్తామని మీరు చెప్తారు? మేడం, ఇప్పుడు నేను 3 జిల్లాల ప్రెసిడెంట్ని. నా పేరు మేకల జక్రయ్య. మా డిమాండ్ ఏంటంటే, రేపు రాబోయే ఎన్నికలకి మత్స్యకారులంతా ఓటుగా ఉండి చేయాలనేది మా యొక్క నిబంధన. ఈ నిబంధనలో మా యొక్క డిమాండ్కి 2-3 కార్యక్రమాలు
మన బాబు గారు పెన్షన్ కానీ ఈ వలలు 75% సబ్సిడీ తోటి ఇప్పించడం కానీ ఇవన్నీ కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తారు మా డిమాండ్కి. ఇంకా మా డిమాండు మా యొక్క కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని మా యొక్క డిమాండు. ముఖ్య ప్రాధాన్యత అది. ఈ ప్రాధాన్యత మా యొక్క ఆయన ముఖ్యమంత్రి గారు మాకు చేస్తే మా యొక్క మత్స్యకారులు కూడా ఆయనకి ఎప్పుడు కూడా అండదండలుగా ఏంటంటే మత్స్యకారులు 75% మేము ఎప్పుడు కూడా ఆయన అండదండలో ఉండేవాళ్ళమి. ఇప్పుడు కూడా ఆ యొక్క ఎస్సీ జాబితాలో చేరితే మమ్మల్ని మా కులాల్ని అందరూ కూడా ఏకంగా ఆయనకి అండదండలుగా ఉంటామని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మత్స్యకార కుటుంబాలకు సంబంధించి వినిపిస్తున్నటువంటి ఏకైక ప్రధాన డిమాండ్ 2019 ఎన్నికల తర్వాత అయినా మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి, మత్స్యకార కుటుంబాలన్నిటికీ లబ్ధి జరగాలి, ప్రోత్సాహకాలు అందడంతో పాటుగా మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి. అలా అయితే మేమంతా ఏకతాటిపై ఉంటే ఆ పార్టీని గెలిపించుకుంటామని చెప్తున్నారు మత్స్యకార కుటుంబాలు.